మహాభారత యుద్ధంలో ఎంతోమంది వీరులు పోరాడారు. కానీ ఒక్కడున్నాడు, రాక్షస రక్తం ఉన్నా ధర్మం కోసం తన రక్తం కార్చిన, శత్రువుల గుండెలు గడగడలాడిచిన, తన మరణంతో కూడా యుద్ధ ఫలితాన్ని మార్చేసిన భయంకర యోధుడు ఘటోత్కచుడు. పాండవులు దుర్యోధనుడు పనిన లక్షగృహ మంటల నుంచి తప్పించుకొని రాత్రి అంధకారంలో అడవిలో తిరుగుతున్నారు. ఆకలి, ఆయాసం, భయం, కానీ ధర్మం మీద నమ్మకం మాత్రం కదలలేదు. కామ్యకారణ్యంలో ఒక రాత్రి భీముడు ఒంటరిగా కాపలా కాస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక రాక్షసి కనిపించింది. ఆవిడ పేరే హిడింబి. హిడింబి భీముడి బలాన్ని, ధైర్యాన్ని చూసి ప్రేమలో పడింది. ఆమె కన్నీరు కారుస్తూ భయపడుతూ తన సోదరుడు హిడింబుడు పాండవులు తినాలని పనిన కుట్రను భీముడికి వివరంగా చెప్పింది. నా సోదరుడు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. రోజు హిడింబుడు భయంకరంగా గర్జిస్తూ భీముడి మీద దాడి చేశాడు. ఆ రాత్రి అడవి కంపించింది. భీముడు తన అపార బలంతో గర్జనలతో హిడింబుడిని ఓడించి చంపాడు. హిడింబి భీముడిని వివాహం చేసుకోవాలని కోరింది. భీముడు ఒప్పుకున్నాడు, కానీ పిల్లవాడు పుట్టిన తర్వాత మాత్రమే అని షరతు పెట్టాడు. కొంతకాలం తర్వాత హిడింబి ఒక కొడుకును కన్నది. రాక్షస స్వభావం వల్ల ఆ బిడ్డ పుట్టగానే పెద్దవాడైపోయాడు. అతని తల గిన్నెలాగా ఉండడం వల్ల అందరూ అతన్ని ఘటోత్కచుడు అని పిలిచారు. అతను తండ్రి భీముడి బలాన్ని, తల్లి హిడింబి రాక్షస మాయాశక్తులను వారసత్వంగా పొందాడు. తల్లిదండ్రులకు నమస్కరించి పాండవులకు ఎప్పుడూ భక్తితో ఉండేవాడు. కురుక్షేత్ర మహాయుద్ధం మొదలైంది. భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధులు యుద్ధరంగంలో ఉన్నారు. అప్పుడు పాండవుల తరపున ఒక భయంకర రాక్షస వీరుడు యుద్ధభూమికి అడుగుపెట్టాడు. అతను ఒక పూర్తి అక్షౌహిణి రాక్షస సైన్యంతో వచ్చి పాండవుల పక్కన నిలబడ్డాడు. అతని రూపం చూసి కౌరవ సైన్యం కంపించిపోయింది. 14వ రోజు రాత్రి రాక్షసుల శక్తి ఎక్కువైన సమయం. ఘటోత్కచుడు తన అసలు రూపాన్ని చూపించాడు. అతను తన శరీరాన్ని భారీగా పెంచి పర్వతంలాగా మారి కౌరవ సైన్యాన్ని తొక్కసాగాడు. వేలాది సైనికులు, ఏనుగులు అతని కాళ్ళ కింద నలిగిపోయాయి. అతని మాయాశక్తులు, భయంకర గర్జనలు కౌరవ శిబిరాన్ని కంపింపచేశాయి. అతను శక్తివంతులైన రాక్షసులు అలంబుషుడు, అలాయుధుడిని ఒక్కొక్కరిని చంపాడు. కౌరవ సైన్యం నాశనమవుతుంటే దుర్యోధనుడు భయంతో వణుకుతూ కర్ణుణ్ణి వేడుకున్నాడు. కర్ణ, ఈ రాక్షసుడు మన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు, అతన్ని ఇప్పుడే అడ్డుకో. దుర్యోధనుడు భయంతో వణుకుతూ తన స్నేహితుడి కర్ణుడిని వేడుకున్నాడు. కర్ణుడి దగ్గర ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల దివ్యాయుధం వాసవి శక్తి ఉంది. దాన్ని అర్జునుడిని చంపడానికి దాచి ఉంచాడు. కానీ ఘటోత్కచుడి భయంకర ప్రతాపం చూసి దుర్యోధనుడు ఒత్తిడికి లొంగి కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుడి మీద వేశాడు. వాసవి శక్తి ఘటోత్కచుడి ఛాతిని తాకగానే అతను తన శరీరాన్ని ఇంకా భారీగా పెంచాడు. పర్వతంలాగా పెరిగి పడిపోతూ వేలాది కౌరవ సైనికులు, ఏనుగులు, రథాలను నలిపి చంపాడు. అతని మరణం కూడా శత్రువులకు భారీ నష్టం కలిగించింది. అతని శరీరం పడిపోయిన చోట యుద్ధభూమి కంపించింది. ఘటోత్కచుడి ఆ మహాత్యాగం వల్ల కర్ణుడి వాసవి శక్తి పూర్తిగా వృధా అయింది. అర్జునుడు ఆ భయంకర శక్తి నుంచి కాపాడబడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ వార్త విని ఆనందంతో సింహనాదం చేశాడు. అతని సింహనాదం యుద్ధభూమిని మార్చేసింది. ఘటోత్కచుడు రాక్షసాంశం ఉన్నప్పటికీ ధర్మం కోసం పోరాడి తన ప్రాణం ఇచ్చాడు. అతని త్యాగం యుద్ధ ఫలితాన్ని మార్చేసింది. అతను ధైర్యం, భక్తి, త్యాగం యొక్క శాశ్వత ప్రతీక.